గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ శివ తరువాత నాగార్జున గారితో ఇంకా మీ ట్రావెలింగ్ అక్కడి నుంచి నా ట్రావెలింగ్ అక్కడి నుంచి కాదు, అంటే నిన్నే పెళ్ళాడతా నుంచి ఇంకా ఫుల్ ప్రాజెక్ట్ కదా. సో ఈ ప్రయాణంలో ఎక్కడ మీ ఇద్దరు బాగా బాండింగ్ ఏర్పడింది మీ ఇద్దరికి? ఏ ఇన్సిడెంట్ కానీ, ఏ మూవీ అప్పుడు కానీ, ఇక నాగార్జున అంటే చంద్ర, చంద్ర అంటే నాగార్జున అనే ఒక పేరు పడిపోయిన ఆ మూమెంట్ ఏంటి? అంటే అన్నమయ్య చేసేటప్పుడు నిన్నే పెళ్ళాడితో పర్సనల్గా చేశాను. తర్వాత కేటీ కుంజమోహన్ గారి సినిమాకి పర్సనల్గా రమ్మన్నాడు. రక్షకుడికి వెళ్ళాను, కానీ ఆయనతో చెప్పేశాను నేను, సార్ నేను పర్సనల్గా చేయలేనండి, నాకు ఎందుకంటే పర్సనల్ మేకప్ వేసి ఒక దగ్గర కూర్చుంటాం కాదు, నాకు ఎటంటే అటు తిరగటం చేయటం అంటే మనకు సంబంధం లేని వాటిల్లో కూడా దూరిపోవటం, ఆడితో తిట్లు తింటాం, నేను తిట్టడం, ఇది ఒక ఇదిగా ఉండేది. నాకు సంబంధం లేదు అనుకుంటే ఎవరైనా అల్పడి ఇది తక్కువ చేయటం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సజెషన్ షాట్ తీరేదనే డైరెక్టర్ అది చూసేవాడు, ఇలాంటివి చేస్తూ ఉండేవాడు కదా. నాకు కట్టేసినట్టు అయిపోయింది నాగార్జున గారు పర్సనల్గా. అప్పుడు ఆయన అది కాదురా అన్నమయ్య సినిమా ఒకటి చేసి అన్నాడు. అక్కడి నుంచి అన్నమయ్య సినిమాకి ఫుల్ ప్రొజెక్ట్ చేశారు. ఫుల్గా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఇంకా ఒకరికొకరు బాండింగ్ పెరిగిపోయింది. ఆయన క్యారెక్టర్ కానీ, నన్ను పిలవటం కానీ, చేయటం కానీ. శివ తర్వాత ఆయన రేంజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ 500-600 మంది పబ్లిక్ వచ్చేసేవాడు, అంతే కదా. బాగా క్రేజ్ పెరిగిపోయినప్పటికీ అక్కడి నుంచి వాళ్ళని తప్పించటం, అట్లా ఒక నాకు ఏదో తెలియని ఒక ఒక మనిషి అయిపోయాడు నాలోనే. అబద్ధం ఆడేవాడిని కాదు, తలెత్తి మాట్లాడేవాడిని, ఏమనుకునేవాడు కాదు, నవ్వుతూ ఉండేవాడు. ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి. అంటే మనం పని చేయగలం ఈయన దగ్గర. అక్కడి నుంచి అన్నమయ్య దగ్గర నుంచి బాండింగ్ పెరిగిపోయింది. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళటం, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడు, చంద్ర అంటాం షూటింగ్. సో ఆ బాండింగ్ అంటే అది దాన్ని ఎట్లా చెప్పాలో తెలీదు. అన్న అనాలా, తమ్ముడు అనాలా, లేకపోతే నాకు కావాల్సిన మనిషి అనాలా. నన్ను అలాగే చూసేవాడు ఆయన, నేను అలాగే చూసుకున్నాను. ఇప్పటికి కూడా ఏంటంటే పోదు, ఇప్పటికి కూడా అది అలా అయిపోయింది. అందుకనే నేను మానేసినప్పుడు వేరే వాళ్ళ మీద మటుకు మళ్ళీ మేకప్ వేయలేదు. వేరే వాళ్ళకి వెళ్ళేది ఇప్పుడు దా మీరు ఆయన దగ్గర నుంచి దేనికి మన సాయిబాబా సినిమా చేసిన తర్వాత చెప్పారు, సార్ ఇంకా నేను రిటర్న్ తీసుకుంటాను సార్, ఆలోచించుకోరా చాలు అంతే. చాలామంది ఆర్టిస్టులు పిలిచారు. నేను మేకప్ వేసేది ఆయన దగ్గర నుంచి మానేయడం ఎందుకు, అంతే కదా, ఇట్స్ ఫ్యాక్ట్ కదా. ఆయన దగ్గర నుంచి మానేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి మేకప్ చేయాల్సిన అవసరం నాకేం. ఒకటి మట్టికి గ్యారంటీ చెప్తాను, ఇండస్ట్రీలో అలాంటి హీరో దొరకటం మేకప్ మ్యాన్కి చాలా అదృష్టం ఉండాలి. మేకప్ మ్యాన్కి, వేరే వాళ్ళు కాదు. నాలాంటి తింగిరోని, మామూలు తింగిరోని కాదు నేను. ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, గొడవలు కూడా పెట్టుకునేవాడు, పెద్ద గొడవలు పెట్టుకునేవాడు. అయినా నన్ను ఆయన భరించడం అనేది ఇంకా గ్రేట్. అసలు నన్ను ఎప్పుడో తీసి పైకి పంపాలండి. నా దేనికి ఫేసెన్సీ అంటే రారా ఆడితే గొడవ. అయితే ఒక్కడ కూడా ఆ చుట్టుపక్కల నాగార్జున గారు వస్తుంటే జనం షూటింగ్కి వస్తున్నాడు, ఒక్కడిని కూడా దగ్గర రానిచ్చేవాడు కదా. అట్లా చూస్తే వెళ్ళిపోయేవాడు. కటౌట్ అలాగే ఉండేది, కటౌట్ మండిగా ఉండేవాడిని జ్ఞానం చేయటం. అది సార్ శివ విషయానికి వస్తే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి, ఎస్ గోపాల్ రెడ్డి గారు. అప్పటికి ఎస్ గోపాల్ రెడ్డి గారి మీద ఒక పేరుండేది. సినిమా స్టార్టింగ్కి వస్తే ఎండింగ్కి ఉండేవారు కాదు. అంటే ఆయన చాలా బిజీ, ఏ రోజు ఏ సెట్లో ఉంటారో తెలియదు. ఆయన్ని చాలామంది వద్దు అన్న ఆర్జీవి ఆయనే కావాలని పట్టుబట్టి పెట్టుకున్నారు, నిజమేనా? మంచి కెమెరా. ఇప్పుడు ఆయన బాగా బిజీ. ఫస్ట్ షెడ్యూల్ వరకు చేసుకొని సెకండ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి ఆయన దగ్గర పని చేసేవాళ్ళని ఎవరిని పెట్టి వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తూ ఉండేది. గోపాల్ రెడ్డి గారు ఫస్ట్ అరే ఈ సినిమా ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సినిమా ఎలా తీయాలో అర్థం కావట్లేదురా అన్నాడు గోపాల్ రెడ్డి గారు నాతో. ఆయన ఈ క్రెయిన్ ఏంటో, ఈ ఏంటో, ఈ తిప్పటాలు ఏంటో, ఈ ఏంటో నాకేం అర్థం కావట్లేదురా అన్నాడు ఆయన. ఫస్ట్
ఉమ్. అదేంటంటే అట్లా అంటున్నారు ఏంటంటే ఏమరా ఇది ట్రాలీ అంటాడు కాసేపు, ట్రాక్ అంటాడు కాసేపు, ఒకసారి టైట్ క్లోజ్ అంటాడు. అంటే వాళ్ళంతా పాత పద్ధతిగా ఏంటి, వచ్చావా ట్రాలీ చేసావా, వెళ్ళిపోయావా, ఒక దగ్గర ఆగావా, అటు నుంచి సజెషన్ తీసుకున్నావా, ఈ సజెషన్ తీసుకున్నావా, డైలాగ్ చెప్పావా, 2 క్లోజులు తీసుకున్నావా, సీన్ అయిపోయింది. ఇది అట్లా కాదు కదా. నాకు గోపాల్ ఆ 2 కళ్ళు కనపడాలి గోపాల్ నాకు. అలాగే రాము పట్టరండ్రా అంటే ప్రతిదీ డీటెయిల్డ్ ఆయన. ఉమ్. ఆయన మనసులో ఏమనుకుంటాడు ప్రతి డీటెయిల్డ్గా చేసేవాడు. ఫస్ట్ గోపాల్ నమ్మకం లేదు గోపాల్ రెడ్డికి. ఉమ్. ఈ యాంగిల్స్ ఏంటి ఇది అంటాడు, కింద పడుకుంటాడు, చెరుకు రసం బండి దగ్గరికి వెళ్తాడు, చెరుకు రసం బండిలో నుంచి రమ్మంటాడు, కింద కాళ్ళు పరిగెత్తడం ఏంటి, బూట్లు ఏంటి, అప్పటివరకు చేయలేదు కదా నన్ను ఎవరు. అవును. గ్రౌండ్లో కెమెరా పెట్టుకుంటే వాళ్ళందరూ పాస్ అవ్వటం, టర్న్ చేస్తే షాడో అట్లా వెళ్తాం. ఇంట్రెస్టింగ్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాళ్ళన్నీ డబ్బ వచ్చిన తర్వాత అట్లా చూస్తే ఒక గోడ మీద టప షాడోస్ పరిగెత్తాం. అవును. సిగరెట్ తాగుతుంటే ఆ ఫేక్ క్లోజ్. అదే అట్లా. తర్వాత ఏం చేశాడంటే అట్లా ఆ సినిమా మొత్తం ఫుల్ సినిమా పనిచేశాడు ఆయన. ఉమ్. తర్వాత ఆయనకే తెలియకోకుండా. సినిమా అంతా అయిపోయినాక ఆయన ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ ఏముంది అన్నాడు అంతేలా. అంటే ఎడిటింగ్ అయ్యేదాకా తెలియదు సినిమా. సినిమా అయిపోయిన తర్వాత మామూలు అయిపోయింది, వెళ్ళిపోతాం, అంత అయిపోయింది. ఎడిట్ చేసిన తర్వాత అసలు దాని వాల్యూ కథ. ఎడిట్ చేసిన తర్వాత కూడా కొంతమంది తెలిసిన నా మాతో అంటాం ఏంటంటే అంతా ముక్కలుగా ఉందిరా బాబు అని. షార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ముక్కలు అంటే సరే ఏ మొక్కలు. ఆ తర్వాత ఆర్ఆర్ పడింది. ఇళయరాజా గారు ఎప్పుడైతే ఆర్ఆర్ పడిందో కొద్ది ప్రాణం వచ్చింది. ఆ పరిగెత్తేటప్పుడు షార్ట్స్ ప్రతిదానికి ఒక వాడి చేతిలో గన్ తీసుకుంటే గన్నుకు ఒక సౌండ్, చైన్కి ఒక సౌండ్, ఇక్కడి నుంచి పెడుతుంటే ఒక సౌండ్, అది టీ కప్పు తీసుకుంటే టీ కప్పు తీసేది ఒక సౌండ్. అంటే అప్పుడు ఫైట్ అంటే ఏముంది, ఒక సూట్ కేసు తీసుకొని కొట్టడమే కదా సౌండ్. అవును. అవన్నీ ఒరిజినల్గా ట్రాక్స్ అన్నీ మేము కొన్ని శివాకి రైల్వే ట్రాక్స్ ఉన్న సౌండ్ ఉంటే నాగరా పెట్టుకొని ఆ ట్రాక్ సౌండ్ తీసేవాళ్ళం. సినిమా మొత్తానికి ఆ సౌండింగ్స్ తీసుకున్నారంట ఆయన. సౌండింగ్ తీసుకునేవాళ్ళం. ఇళయరాజా గారి దగ్గరికి ట్రాక్ కోసం వెళ్ళేటప్పటికి ఈ సౌండ్ అన్ని రెడీగా ఉన్నాయంట. నేను ఉండేవాడిని. ప్రతిదీ హారన్ సౌండ్ కానీ, కార్ సౌండ్ కానీ ఆ సౌండ్ తీయనేవాడు. రైల్వే ట్రాక్ సీన్ ఉంది కదా, సీన్ ఉన్నప్పుడు వెనక ట్రైన్ వచ్చేదానికి గేటు టైం పడుతుందని చెప్తే సైలెన్స్ రాని చేసి సైలెన్స్ పక్కన సౌండ్ తీసుకున్నాడు. అమలా గారి కిడ్నాప్ సీన్. ఆ సైలెన్స్ లో నుంచి పొగ వస్తుంది సార్, దాన్ని కూడా రికార్డ్ చేసేవాళ్ళు. అయ్యా అంటే ఎక్కడ వాడతాడు ఏంటి అనే సంగతి కాదు, ఏదైనా సరే గేర్ వేసేది డీటెయిల్డ్గా ఉంటుంది సినిమా అంతా. ఇంకా ఇప్పుడైతే ఇంకా అదిరిపోద్ది ఇప్పుడు, ఎందుకంటే ఈ ట్రాక్ చేసేటప్పటికి రేపు 14వ తారీఖు అసలు బీభత్సంగా ఉంటుంది, మామూలు బీభత్సంగా ఉంటుంది సినిమా. 14 నేను కూడా చూడాలి ఇప్పుడు. అది దాని అప్పటికి ఇప్పుడు ఇంకేం చేసి వెళ్తున్నారా మీరు? తప్ప ఎలకొట్టాడు. మీ టీం ఏమన్నా టీం ఎవరు చెప్పలేదు కానీ అలాగే